భారీ వర్షం రైట్. ఆదిలాబాద్ పరిస్థితి ఎలా ఉంటే ఇక భువనగిరి నల్గొండ జిల్లాకు సంబంధించి మరో పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ భువనగిరికి సంబంధించి భువనగిరి, ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకరేకల్, తొంగతుర్తి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మొత్తం 18 లక్షలకు పైగా, దాదాపు 19 లక్షల మంది ఓటర్లు ఉంటే 2019లో 74% పైగా ఓటింగ్ నమోదైంది. మరి ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఎంత పడుతుందో చూడాలి. ఇక అలాగే మరొక ముఖ్యమైన పార్లమెంట్ నియోజకవర్గం నల్గొండ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి చాలా ముఖ్యమైన జిల్లా, అలాగే ముఖ్యమైన పార్లమెంటు. కోమటిరెడ్డి బ్రదర్స్, గతంలో జానారెడ్డి, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న సెగ్మెంటు. ఇక్కడ నల్గొండ పార్లమెంట్లో నల్గొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ అసెంబ్లీలు ఉన్నాయి. మొత్తం 17.5 లక్షల మంది ఓటర్లు ఉంటే 2019లో 74% పోలింగ్ నమోదైంది. ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు, మిగతా డీటెయిల్స్ శంకర్ అందిస్తారు. శంకర్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి భువనగిరి, ఒకటి నల్గొండ. భువనగిరి పార్లమెంట్ స్థానానికి వస్తే భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, ఇబ్రాహీంపట్నం, నకరేకల్, జనగామ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 6 మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులే శాసనసభలో గెలుచుకున్న పరిస్థితి కనపడుతుంది. ఒకటి మాత్రం జనగామ బీఆర్ఎస్ పల్లా రాజేశ్వరరెడ్డి అక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొత్తంగా అయితే భువనగిరి కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీలో 6కు 6 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్గా అయితే అక్కడ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి క్యామం మల్లేష్ యాదవ్, బీజేపీ నుండి బూర నర్సయ్య గౌడ్ అయితే పోటీ చేస్తున్నారు. 3 ప్రధాన పార్టీలు కూడా విజయం మాదంటే మాదన్నట్టుగా ప్రచారం చేయడం జరిగింది. నిన్నటితో ప్రచారం ముగించుకొని వాళ్ళు రేపు జరగబోయే పోలింగ్ మీద దృష్టి పెట్టారు. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తే ఇక్కడ మొత్తం ఓటర్సు 18,80,585 ఓట్స్ ఉన్నాయి. పురుషులు మాత్రం 8,98,416 ఓట్స్ ఉన్నాయి. దీంట్లో మహిళా ఓటర్స్ 9,10,90 ఓట్స్ ఉన్నాయి. అయితే మొత్తం భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తే పోలింగ్ జరిగే కేంద్రాలు ఇక్కడ 2,141 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ జరిగే ప్రాంతాలు అంటే 1,325 ఏరియాలలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాలని పోలీసు వాళ్ళు గుర్తించారు. మొత్తం 852 కేంద్రాలు ఉన్నాయి. లొకేషన్స్ అయితే 517 లొకేషన్స్గా అయితే వాళ్ళు విభజించడం జరిగింది. మొత్తంగా అయితే భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తే 3 ప్రధాన పార్టీలు కూడా గెలుపు మాదే అన్న తీరుగా అయితే వాళ్ళు నిన్నటిదాకా ప్రచారం చేయడం జరిగింది. రేపు జరిగే పోలింగ్ ఏదైతుందో పోలింగ్ మీదనే వాళ్ళు పూర్తి దృష్టి పెట్టారో. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 2019లో ఇక్కడ 58% ఓట్లు అయితే పోలయ్యాయని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇకపోతే నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తే దీంట్లో నల్గొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడెం, కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట ఏరియాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా 17,44,425 ఓటర్లు అయితే ఉన్న పరిస్థితి అయితే కనపడుతున్నారు. ఒకటి మాత్రం సూర్యాపేట నుండి ప్రాతినిధ్యం వస్తున్నాడు, గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నారు. మొత్తంగా ఈ 3 ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో 3 ప్రధాన పార్టీల్లో బీజేపీ నుండి మాత్రం బీఆర్ఎస్ నుండి బీజేపీలో జాయిన్ అయిన సైదిరెడ్డికి ఇక్కడ బీజేపీ నుండి టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ నుండి నల్గొండ నుండి ఓడిపోయిన కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి బీఆర్ఎస్ నుండి టికెట్ ప్రకటించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ విషయానికి వస్తే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడైన కుందూరు రఘువీర్ రెడ్డికి ఇక్కడ టికెట్ ప్రకటించడం జరిగింది. ఈ 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడా గెలుపు మాదే అన్న తీరులో అయితే వాళ్ళు నిన్నటిదాకా ప్రచారం చేశారు. ప్రచారం ముగించుకొని రేపు జరిగే పోలింగ్ కేంద్రం మీద వాళ్ళు దృష్టి పెట్టిన అవకాశం ఉంది. మొత్తంగా అయితే నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తే మొత్తం 7,25,565 ఓట్లు ఉన్నాయి. వస్తే 3 ప్రధాన పార్టీలు కూడా ఇన్ని రోజులు సీరియస్గా ప్రచారం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకరిపై ఒకరు మాటల పూర్వకంగా వాళ్ళు తిట్టుకోవడం జరిగింది, ఆరోపణలు చేసుకోవడం జరిగింది. ఇన్ని రోజులు పొలిటికల్ హీటు గుమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు, భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. అనేక మంది కేంద్ర నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది. రాష్ట్రానికి చెందిన సీఎం ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా అయితే
తను ప్రచారం చేయడం జరిగింది. అలాగే బీజేపీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు నడ్డా కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, బూరా నరసింహ గౌడ్కి మద్దతుగా వాళ్ళు కూడా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్కి కేటీఆర్ ఒక దఫ, హరీష్ రావు ఒక దఫ, ఇలాగా అగ్రనాయకులంతా జిల్లాలో తిరగడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్లో ప్రచారం చేయడం జరిగింది. నల్గొండ పార్లమెంట్ స్థానంలో ప్రచారం చేయడం జరిగింది. ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఏదైతే ఉందో నిన్నటితో అయితే అది ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల్లో అంటే రేపటితో ఎవరి భవిష్యత్తు ఏంటి అని ఒక అంచనాకు వచ్చే సమయం అయితే ఆచరణమైంది. రేపు ఎర్లీ మార్నింగ్ పోలింగ్ ఏదైతే ఉందో పోలింగ్ స్టార్ట్ కాగానే అందరూ పోలింగ్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు పలు దఫాలుగా చెప్పడం అయితే జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్న అయితే గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ శంకర్, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ. రైట్, ఇక భువనగిరి తర్వాత మరొక కాస్ట్లీ సెగ్మెంట్